ప్రభువా, నా పెదవులను నా హృదయమును శుద్ధి చేయుము. నేను నీ పవిత్ర సందేశమును ప్రజలకు వినిపింతును. పితకు పుత్రునకు పవిత్రాత్మకు స్తుతులు, ఆదిలో వలె ఇప్పుడును ఎల్లప్పుడును కలుగునుగాక. సామాన్య కాలములో 26వ ఆదివారము. ప్రియమిత్రులారా, నేటి దైవార్చనకు కేటాయించిన పవిత్ర గ్రంథ పఠనాలు మనలను గాఢంగా ప్రభావితం చేస్తూ ఉన్నాయి. ఈరోజు యేసు ప్రభువు చెప్పిన ధనవంతుడు లాజరు ఉపమానం మనకు ఆధ్యాత్మిక ఉత్తేజాన్ని కలిగిస్తుంది. ఈ ఉపమానంలో 2 రకాల తారతమ్యాలు కనిపిస్తూ ఉన్నాయి. మొదటిదేమో ఒక ధనవంతునికిని భిక్షమెత్తుకొని బ్రతికే నిరుపేదవానికిని మధ్య హెచ్చు తగ్గులు. ధనవంతుడేమో ఖరీదైన పట్టు వస్త్రాలు ధరిస్తూ విలాసవంతమైన బ్రతుకుతూ ఉన్నాడు. నిత్యము విందులు వినోదాలతో కాలం గడుపుతూ ఉన్నాడు. ఇతడు జీవితాన్ని ఖుషీగా కొనసాగిస్తూ జల్సారాయుడులాగా తిరుగుతూ ఉన్నాడు. ధనవంతుడు విషయం ఇలా ఉంటే, నిరుపేద అయిన లాజరు జీవితం మహాదారుణంగా ఉంది. అతడు చీము కారుచున్న వ్రణములతో నిండిన దేహముతో ధనవంతుని వాకిట సాగిలపడి ఉన్నాడు. ధనవంతుని భోజనపు బల్ల మీద నుండి క్రిందపడే ఎంగిలి మెతుకుల కొరకు ఆకలి మంటతో అలమటిస్తూ ఎదురు చూస్తూ ఉన్నాడు. కుక్కలు అతని పుండ్లు నుండి కారే రసిని నాకుతూ ఉన్నాయి. ఇది ఈ ఇరువురి మధ్య మొదటి వ్యత్యాసం. ఇక రెండవ వ్యత్యాసం ఇది. వీరిద్దరూ మృతి చెందారు. చనిపోయిన అనంతరం ఇద్దరి పరిస్థితులు అనూహ్యంగా తారుమారు అయ్యాయి. నిరుపేదవాడు మరణించగానే దేవదూతలు అతనిని తీసుకొని పోయి అబ్రాహాము ఒడిలోనికి చేర్చారు. ఇక్కడ అబ్రాహాము ఒడి అంటే పరలోకపు పరమానందమే, అనగా పేదవాడు మోక్షానికి చేర్చబడ్డాడు. కానీ ధనవంతునికి అంత భాగ్యం దక్కలేదు. ఈ లోకంలో సిరి సంపదలతో తులదూగుతూ విలాసవంతంగా సుఖభోగాలతోనూ విందులు వినోదాలతోనూ కులాసాగా కాలం గడిపినవాడు చనిపోగానే ప్రజలు అతనిని భూమిలో పాతిపెట్టారు. అతడు మృతులుండే స్థావరమైన పాతాళానికి చేరుకొన్నాడు. దీనినే అధోలోకం అని కూడా అంటారు. అక్కడ అతడు మంటల్లో చిక్కుకొని మాడిపోతూ ఉన్నాడు. ఆ బాధను తాళలేక అరుస్తూ ఉన్నాడు. ఈ విధంగా తలక్రిందు అయిన ఈ దృశ్యాన్ని యేసు ప్రభువు మన కన్నుల ఎదుట నిలుపుతూ ఉన్నాడు. సహజంగానే స్వార్థపరులైన మనలను మేల్కొలుపుతూ ఉన్నాడు. ఒక విధంగా యోచిస్తే ధనవంతుడు ఘోరమైన పాపాన్ని ఏమీ చేయలేదు. తన సంపదను తాను అనుభవిస్తూ ఉన్నాడు. విందులు వినోదాలతో కాలం గడుపుతూ ఉన్నాడు. పసందైన విందులు భోంచేయటం ఒక నేరము కాదు, పాపము కాదు. అయినా మనం ఇక్కడ గమనించదగిన ఒక అంశం ఉన్నది. మనం నేరానికిని పాపానికిని పాల్పడకుండా ఉంటేనే చాలదు. క్రీస్తుని విశ్వసించిన భక్తుడు తన జీవితాన్ని తాను సుఖమయం చేసుకుంటేనే చాలదు. అతడు క్రీస్తు ప్రబోధించి మనకు అప్పగించిన సోదర ప్రేమ ఆజ్ఞను మనలో ప్రతి ఒక్కరమును పాటించక తప్పదు. క్రీస్తు ప్రభుని సువిశేషం ఏమి చెబుతుందో ఒక్కసారి అవలోకనం చేస్తే ఈ సత్యం మనకు అర్థమవుతుంది. ప్రభువు మనకు ఇచ్చిన సోదర ప్రేమ ఆజ్ఞలో 2 కోణాలు ఉన్నాయి. ఒకటేమో ఇతరులు నీకు కీడు చేయకూడదని నీవు కోరుకుంటావు గదా, అటులనే నీవును ఇతరులకు కీడు చేయకుము అని చెప్పబడింది. తోబీతు 4:15. అందువలన ఇతరులకు మనం కీడు చేయకుండా ఉంటే సరిపోతుంది అని మనం తలంచి పొరపాటు చేయకూడదు. ఇతరులకు కీడు చేయకుండా ఉంటేనే చాలదు. దానితో మన భక్తి పరిపూర్తి కాదు. ఇతరులకు అపకారం చేయకుండా ఉండటం అనేది సోదర ప్రేమలో సగభాగం మాత్రమే. అందువలననే క్రీస్తు ప్రభుని సువిశేషమును
గ్రంథస్థం చేసిన సువార్తకారులు ఇరుగు పొరుగునకు ఉపకారము చేయాలని ఆదేశిస్తూ ఉన్నాయి. ఇది సోదర ప్రేమలో అంతర్భాగమైన రెండవ కోణం. ఇతరులు మీకు ఎట్లు మేలు చేయవలెనని మీరు కోరుదురో అట్లే మీరును ఇతరులకు మేలు చేయుడు. ఇదియే మోషే ధర్మశాస్త్రము, ప్రవక్తల ప్రబోధము అని సువార్త గ్రంథాలు ఎలుగెత్తి చాటుతూ ఉన్నాయి. మత్తయి 7:12, లూకా 6:31. కనుకనే ఈ సోదర ప్రేమ శాసనాన్ని బంగారు ఆదేశము లేక బంగారు సూత్రము అని అంటారు. సర్వసాధారణంగా ఎవరు చెప్పినా ఇతరులకు కీడు చేయకూడదు, కీడు తలపెట్టకూడదు అనే నిషేధాజ్ఞను వల్లెవేస్తారు. కానీ ఇది సరిపోదు. ఒక ప్రక్క కీడు చేయకపోగా వేరొక ప్రక్క మేలు చేయక తప్పదు. మనం ఇతరులకు హాని చేయకూడదు, ఇతరుల మనస్సులను గాయపరచకూడదు, ఇతరుల మంచి పేరును మనం చెడగొట్టకూడదు అనే సూచనలన్నీ ఒక వంతైతే మనం హాని చేయకుండా ఉంటూనే హాని నుండి ఇతరులను కాపాడాలి. ఇతరుల మనస్సులను గాయపరచకుండా ఉంటూనే వారి మానసిక గాయాలను మాన్పాలి. మనం ఇతరుల పరువు ప్రతిష్టలను మంటగలపకుండా ఉంటూనే ఇతరుల పరువు ప్రతిష్టలను కాపాడాలి అనే సూచనలు రెండవ వంతు. కనుక ధనవంతుడు సోదర ప్రేమలో అత్యంత కీలకమైన రెండవ భాగాన్ని విస్మరించాడు. లాజరు అను నిరుపేదవాడు ధనవంతుని వాకిట ఆకలి మంటతోనూ అనారోగ్యముతోనూ పడి ఉన్నాడు. లూకా 16:20. అతని వంటి నిండా అన్నీ పుండ్లే. ఆ పుండ్ల నుండి చీము కారుతుంది. కుక్కలు అతని గాయాలను నాకుతూ ఉన్నాయి. కానీ ధనవంతుడు ఈ పేదవారిని కన్నెత్తి కూడా చూడలేదు. పట్టెడు అన్నము గాని పిడికెడు నీళ్లు గాని ఇవ్వలేదు. క్రుళ్ళిపోయిన దేహంతో జీవచ్ఛవంలాగా పడియున్న లాజరును తన పేద దుస్థితిలోనే వదిలివేశాడు. చేయూతను ఇవ్వలేదు. అతనికి సాయం చేయటానికి చిటికిన వ్రేలును కూడా కదుపలేదు. ఈ పేదవాడిని పట్టించుకోవటం లేనిపోని నిరుపయోగమైన బరువు బాధ్యత అని అతడు తలంచి ఉంటాడు. ఈ రీతిగా ఈ ఇరువురి మధ్య పెద్ద అగాధమే ఏర్పడింది. వారి మధ్య ఎలాంటి సత్సంబంధం చోటు చేసుకోలేదు. ఒకరికి ఒకరు చాలా దూరమయ్యారు. కనీసం కుక్కలైనా జాలిదలచి పేదవాని వ్రణాల నుండి కారే రసిని నాకి పేదవానికి ఉపశమనాన్ని కలిగించాయి. కానీ ధనవంతుడు ఆ పని చేయలేదు. పెద్ద పెద్ద ఆస్తులున్న ఆ సంపన్నుడు పేదవానికి ఇసుమంతైన ఉపకారము కూడా తలపెట్టలేదు, చేయలేదు. ధనవంతుడు నిమ్మకు నీరెత్తినట్లు ఉండిపోయాడు. దీనికి అతడు పొందిన ప్రతిఫలం ఏమిటి? ఈ లోకములో జీవించిన కాలంలో చాలా కఠినాత్ముడుగా ఉండిపోయాడు. పేదవాని నుండి తనను తాను దూరం చేసుకొన్నాడు. ఆఖరికి తన తోడివాని పట్ల అతడు చూపిన అలక్ష్యానికి పర్యావసానంగా ఒక అగాధాన్నే ఏర్పరచుకున్నాడు. అది అతడు మరణించాక తెలిసి వచ్చింది. కానీ అప్పటికే చాలా ఆలస్యమయ్యింది. ఇక దానిని సరిదిద్దుకొనే అవకాశం కూడా లేకుండా పోయింది. ఈ శాశ్వతమైన ఎడబాటును గూర్చి క్రీస్తు ప్రభువు చాలా ఖండితంగా మాట్లాడాడు. పాతాళ లోకాన మంటల్లో మాడుతున్న ధనవంతుడు అంగలార్చే తీరును ప్రభువు కన్నులకు కట్టినట్లు వివరించాడు. అదిలా కొనసాగింది. ధనవంతుడు అంగలార్చుచు, తండ్రి అబ్రాహామా, నన్ను కనికరించు, లాజరును తన వ్రేలి కొనను నీటిలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు పంపుము అని అర్థించాడు. అందుకు అబ్రాహాము ధనవంతునితో, కుమారా, మన మధ్య దాటుటకు వీలులేని అగాధము ఉన్నది. అందువలన అచటివారు ఇచటకు రాలేరు, ఇచటివారు అచటికి పోలేరు అని బదులు పలికాడు. ఈ మాటల్లో దాగియున్న గుణపాఠం ఇప్పటికీ అర్థమై ఉంటుంది. మనం
ఇలాంటి అగాధాన్ని సృష్టించుకోకూడదు. మన మధ్య నిరుపేదలు ఉంటారు. కష్టాల కడలికి ఎదురు ఈదుతూ బ్రతికే తోడి జనం ఉంటారు. నిజ జీవితంలో కనీస అవసరాలను కూడా తీర్చుకోలేని నిర్భాగ్యులు ఉంటారు. కూడు గూడు నీడ లేక తోడెవ్వరూ రాక రోడ్డు ప్రక్క పరుండి జీవితం గడిపేవారు ఉంటారు. వీరందరినీ మనం దూరం చేసుకోకూడదు. మనం వీరి అవసరాలను పట్టించుకోవాలి. వారు పేద లాజరులాగా మన ఇంటి వాకిట పడి ఉండకపోవచ్చును, కానీ మనమే వారిని వెతుకుకుంటూ పోవాలి. వారి ఎడల శ్రద్ధ వహించాలి. వారికి వెనక ముందు ఆడకుండా వారికి చేయగలిగినంత మేలు చేయాలి. వారి సంక్షేమం కొరకు శ్రమించాలి. మన సమయాన్ని సంపాదనను మనం వారితో కూడా పంచుకోవాలి. మన తల్లి శ్రీసభ విశ్వవ్యాప్తంగా ఈ బాధ్యతను ఏనాడునూ విస్మరించలేదు. క్రీస్తు జ్ఞాన శరీరమైన తొలి క్రైస్తవ సంఘములోనే పేదలకు దాన ధర్మాలు నిర్వహించింది. సంఘం ఏర్పడిన క్షణము నుండి భక్త సమాజం పేదల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహిస్తూనే ఉన్న విషయం మనకు తెలిసినదే. ఆరంభము నుండి తల్లి శ్రీసభ అనేక మందిని పేదల సేవకు ప్రోత్సహిస్తూ వస్తుంది. ఉదాహరణకు కారితాస్, మిజెరియోరే అను ధార్మిక సంస్థలు ప్రపంచవ్యాప్తంగా పేదల సేవకు అంకితమై ఉన్నాయి. వరదలు వచ్చినా, భూకంపాలు వాటిల్లిన, మహమ్మారి వ్యాధులు సోకిన ఈ ధార్మిక సంస్థలే తొలి చేయూతను అందించి ఆదుకుంటాయి. దూర తీర ప్రాంతాలను కూడా వారు సందర్శిస్తారు, సేవలందిస్తారు. ఇక మదర్ తెరేసా ప్రపంచమంతటా నిరుపేదల కొరకు పడిన శ్రమ జగమెరిగిన సత్యమే. పేదల ఆత్మగౌరవాన్ని కాపాడుతూ ఆ మాతృశ్రీ అందించిన త్యాగపూరిత సేవలు వివరింప సాధ్యము కాదు. భిక్షమెత్తి ఆమె నిర్భాగ్యుల జీవితాలకు అర్థాన్ని చేకూర్చటం శ్లాఘనీయం. కనుకనే ఆమె ఇప్పుడు మోక్షములో ఉందని శ్రీసభ ప్రకటించింది. ఆమెను పునీతురాలుగా ప్రశంసిస్తుంది. మదర్ తెరేసా స్థాపించిన సన్యాసినీల సభ సభ్యులు నిర్విఘ్నంగా నేటికిని పేదల సేవలో నిమగ్నమై ఉన్నారు. వారి త్యాగాన్ని మాటల్లో వివరించలేం. పవిత్రాత్మ వరం ఉన్నవారికే అట్టి సేవ సాధ్యపడుతుంది. ఇటు సేవ అగాధాన్ని పూడ్చి క్రైస్తవ సౌభ్రాత్రం అనే అనుబంధాన్ని, వారధిని సుస్థిరంగా నెలకొల్పుతుంది. సంపన్న దేశాల క్రైస్తవులు పేద దేశాలలో ఉన్న ప్రజలకు ఎంతగానో తోడ్పడుతూ ఉన్నారు. ధారాళంగా విరాళాలు ఇచ్చి అనేక మంది పేదలను ఆదుకుంటూ ఉన్నారు. పేదవారిని విద్యావంతులుగా తీర్చిదిద్దే అవకాశాన్ని కూడా కల్పిస్తున్నారు. అందువలన క్రీస్తు విశ్వాసులమైన మనమంతా అకుంఠిత దీక్షతో అగాధాలను తొలగించి అనుబంధాలను నెలకొల్పటానికి సర్వదా కృషి చేయాలి. లేకుంటే పేదలాజరును అలక్ష్యం చేసిన ధనవంతునికి పట్టిన దుస్థితే మనకు పడుతుంది. పేదవారికి ఉపకారము చేయని వారు అధోలోకములోని మంటల్లో కూడా మాడవలసి ఉంటుంది. కనుక మనం జాలి హృదయముతో అక్కరలో ఉన్న వారిని ఆదుకుంటూ జీవించుదాం. ఈనాటి మొదటి పఠనం 2800 సంవత్సరాల క్రితం సాంఘిక న్యాయాన్ని గురించి ప్రబోధించిన ఆమోసు ప్రవక్త గ్రంథము నుండి గ్రహింపబడినది. అధ్యాయం 6 వచనాలు 1a 4 నుండి 7 వరకు. ఈ పాఠ్య భాగంలో దేవుడు విలాసవంతమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్న సంపన్నులను ఖండిస్తున్నాడు. దుస్థితిలో ఉన్న నిరుపేదలను లేశమైనా పట్టించుకొనకుండా స్వార్థపూరితంగా ప్రవర్తిస్తున్న ధనిక వర్గాన్ని నిశితంగా విమర్శిస్తూ ఉన్నాడు. వీరంతా వినాశ దినం దూరంగా ఉంది అని అనుకుంటున్నారు. కానీ వీరి స్వార్థపూరితమగు దుశ్చర్యల ద్వారా
ఆ రోజు చాలా దగ్గరలోనే ఉంది అని ప్రభువు తెలియజేశాడు. ఆమోసు 6:3. ప్రవక్త మాటల్లోనే చెప్పాలంటే, సియోనున సుఖజీవనం గడుపు వారికి అనర్థము తప్పదు, సమరియా కొండలపై వసించుచు సురక్షితంగా ఉన్నామనుకొను వారికి వినాశనము ఖాయము అని ఉంది. ఆమోసు 6:1a. అనగా సుఖజీవితానికి అలవాటు పడిన అధిక సంపన్నులు రక్షణ లేని, తోడు లేని, దిక్కు మొక్కు లేని నిరుపేదలను గాలిలో వదిలివేసి సొంత సుఖాన్ని చూచుకొనుచు భోగప్రియులుగా జీవించటం దేవుడు మెచ్చలేదు. పరస్పర ప్రేమ, అన్యోన్యత కలిగి నిర్భాగ్యులను ఆదుకోమని ఇట్లు హెచ్చరించాడు. దంతము పొదిగిన మంచాలపై పరుండి, సోఫాలపై ఆనుకొని కూర్చుండి, లేగదోడల గొర్రె పిల్లల మాంసము మెక్కు మీకు అనర్థము తప్పదు. మీరు దావీదు వలె పాటలు కట్టి తంత్రి వాద్యము మీటుచు గానము చేయుచున్నారు. పానపాత్రము నిండా ద్రాక్షాసవము త్రాగి మేలైన పరిమళ తైలములు ఒంటి నిండా పూసుకొనుచున్నారు. కానీ ఇశ్రాయేలు రాజ్య నాశనమును గూర్చి విచారించటమే లేదు అని ప్రభువు తెలిపాడు. సుఖభోగాలకు అలవాటు పడి నిరుపేదలను కాళ్లదన్నుతున్న సంపన్నులను ప్రభువు దండించాడు, హెచ్చరించాడు, అప్రమత్తం చేశాడు. వారు గనుక అలాగే పేదలను అలక్ష్యం చేస్తే వారు శత్రువుల క్రింద పరదేశంలో ప్రవాసులుగా ఉండవలసిన దుస్థితి వారికి తప్పక దాపురిస్తుంది అని అన్నాడు. వారికి నాశనం తప్పదని తేటతెల్లం చేశాడు. ఈ సంపన్నులు హృదయ పరివర్తనం చెందాలంటే ఒకే ఒక మార్గం ఉంది. వారు దేవుని వాక్కును ఆలకించాలి. దేవుడు ప్రబోధించే సోదర ప్రేమ సూత్రాన్ని అనుసరించాలి. ఈ విషయాన్ని ఈరోజు యేసు ప్రభువు తాను చెప్పిన ధనవంతుడు లాజరు సామెత ద్వారా మరింత విశదీకరించాడు. మంటల్లో మ్రగ్గుతున్న ధనవంతుడు మోక్షములో ఉన్న అబ్రాహాముతో, తండ్రి అబ్రాహామా, నాదొక మనవి. నాకు 5 సోదరులు ఉన్నారు. వారు కూడా ఈ ఘోర నరకానికి రాకుండా నేను చేసినట్లు వారు కూడా చేస్తూ ఉన్నారు గనుక వారిని హెచ్చరించుట కొరకు లాజరును నా తండ్రి ఇంటికి పంపించుము అని ప్రాధేయపడ్డాడు. అప్పుడు అబ్రహాము ఆ ధనికునితో, నాయనా, భూలోకములో ఉన్న వారిని హెచ్చరించటానికి మోషే అందజేసిన దేవుని ధర్మశాస్త్రం ఉంది, ప్రవక్తల గ్రంథాలు ఉన్నాయి. వాటిని లెక్క చేయని వాళ్ళు మృతులలో నుండి ఒకడు ఉత్థానమై వచ్చి చెప్పినా వినిపించుకోరు అని అన్నాడు. ఇక్కడ గొప్ప భావం దాగి ఉంది. దేవుని వాక్కును భక్తితోనూ శ్రద్ధతోనూ వినే విశ్వాసం, నమ్మకం లేని వ్యక్తులు దేవుడు ఎన్ని అద్భుతాలు చేసినా, ఎన్ని అసాధారణమైన సంఘటనలు జరిపినా చూస్తారు, ఆశ్చర్యపోతారే కానీ హృదయ పరివర్తనం చెందరు అని రూఢిగా చెప్పబడింది. కావున మన అనుదిన జీవితాల్లో దైవవాక్కును నిండు మనసుతో ఆలకించవలసిన బాధ్యత ఎంతేని మనకు ఉన్నది. ప్రభుని వాక్కును ఆలకించి అనుసరించకపోతే మనం మంచికి మార్పు చెందలేము. చాలామంది దైవవాక్కును ఆలకించకపోవటమే వారి భక్తిహీనతకు ప్రధాన హేతువు. మరి ముఖ్యంగా మనం క్రీస్తు సువిశేషమును బహు శ్రద్ధగా ఆలకించాలి. ఆయన అంతిమ భోజన సమయాన మనకు అందించిన ప్రేమాజ్ఞను అక్షరాలా పాటించాలి. అది చేయగలిగితే మనలో కరుడుగట్టుకుపోయిన స్వార్థం దానంతటదే కరిగిపోతుంది. అప్పుడు మనం ఇతరులకు ఉపకారం చేయటానికి ఉత్సాహంగా ఉంటాం. నేటి 2వ పఠనం పునీత పౌలు తిమోతికి వ్రాసిన మొదటి లేఖ నుండి గ్రహింపబడింది. అధ్యాయం 6 వచనాలు 11 నుండి 16 వరకు. ఈ పఠనం కూడా క్రైస్తవ జీవితాన్ని గూర్చి వివరిస్తుంది. క్రీస్తు విశ్వాసులు దేవుని దృష్టిలో నమ్మక పాత్రమైన వారై ఉండాలి.
ఉదార స్వభావముతో పరస్పర ప్రేమను కనబరచాలి. కనుకనే పౌలు తిమోతికి ఈ సూచనను ఇచ్చాడు. తిమోతి, నీవు చెడుగునకు దూరంగా ఉండు. నీతి, భక్తి, విశ్వాసం, ప్రేమ, సహనం, సౌజన్యం అను వాని కొరకు నీవు యత్నింపుము అని ప్రోత్సహించాడు. ఈ పుణ్య గుణాలన్నీ ఒక వ్యక్తిని సోదర ప్రేమతో నింపి నడిపిస్తాయి. మన ప్రభువైన క్రీస్తు కూడా పోన్సియస్ పిలాతు వద్ద సత్యం తరపునే నిలబడి సత్యానికి సాక్షిగా నిలచి దైవ సంకల్పమును నెరవేర్చాడు. పాపములో ఉన్న నిరుపేదల కొరకు ప్రాణత్యాగం చేశాడు. తండ్రి చిత్తానికి లోబడి జీవించాడు. మనం కూడా ఈ ప్రేమ శాసనాన్ని నిష్కళంకంగాను నిందారహితంగాను పాటించుదాం. దీని ప్రతిఫలంగా మన తీర్పు దినాన మనం ప్రశాంత వదనాలతో నిర్భయంగా ప్రభువు సమక్షాన నిలువవచ్చును. అప్పుడు ప్రభువు మనతో, నా తండ్రిచే దీవింపబడిన వారలారా, 2 లోపలికి ప్రవేశింపుడు, ప్రపంచ ప్రారంభము నుండి మీకై సిద్ధపరుపబడిన రాజ్యమును చేకొనుడు అని స్వాగతించును. కనుక నేటి మాట ఇది: ధనం మీద ఆధారపడేవాడు దేవుని మీద ఆధారపడడు. ఈరోజు ఈ పవిత్ర ధ్యానములో పాల్గొనిన భక్తులందరినీ సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ చల్లగా దీవించి కాచి కాపాడునుగాక. ఆమెన్.